ఇక మన రియో కొట్టిన డైరెక్ట్ షాట్‌ని మన ఇసాకి వాచింగ్ రూమ్ నుంచి చూస్తూ, ఏంటి వాడు 2 సెకన్లలో మాత్రం దాన్ని కాపీ చేశాడా? వాడు బ్లూ లాక్‌లో ఉండాలంటే ఇలాగే సర్వైవ్ అవ్వాలి. నాకు ఖచ్చితంగా తెలుసు వాడు అసలు ఎలాంటి మూవ్స్ కాపీ చేయగలడని చెప్పేసి మనోళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. రియో ఆల్రెడీ ఇతర ప్లేయర్స్ కాపీ చేసినప్పటికీ వాళ్ళు యూజ్ చేసి 100% ఖచ్చితంగా యూజ్ చేయలేడు. కేవలం 99% మాత్రమే యూజ్ చేయలేడు. ఎంతైనా ఒరిజినల్ కాపీ కాపీ అని చెప్పేసి మనోళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇటు మన ఇసాకెతో చేసి ఈడు రిన్ అలాగే శివుడు నాగి టెక్నిక్స్ కూడా ఈడు ఖచ్చితంగా కాపీ చేయగలడా? నేను ఆశ్చర్యపోతున్నాను. వీడు ఎలాంటి టెక్నిక్స్ అసలు కాపీ చేయగలడని చెప్పేసి మనోడైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు మన రిన్ అయితే వచ్చేసి గోల్ వేసి టీం ఏనైతే గెలిపిస్తారు. ఇక ఇటు మన రియో అయితే చూసి మ్యాచ్ ఓడిపోయినందుకు కూడా ఏం బాధపడకుండా నేను ఎలాగైనా సరే టాప్ 6 ప్లేయర్స్ వ్యతిరేకంగా గోల్ వేశాను. ఇది నా కొత్త అచీవ్మెంట్ అని చెప్పేసి మనోడైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇకప్పుడే మన నాగి అయితే చూసి నైస్ గోల్ నువ్వు చాలా బాగా అయితే గోల్ వేశావు. నువ్వు అందరి టెక్నిక్స్ అయితే కాపీ చేస్తున్నావు కదా అని చెప్పేసి అంటాడు. ఇక మన రియో అయితే వచ్చేసి నన్ను క్షమించు నా వల్లే కదా మ్యాచ్ ఓడిపోయామని చెప్పేసి అంటాడు. ఇక దానికి మన నాగి అయితే వచ్చేసి మరేం పర్వాలేదులే అని చెప్పేసి అంటాడు. ఇక మన రియో అయితే వచ్చేసి నువ్వు బాగా డెవలప్ అవ్వాలి. నేను తర్వాత నీతోనే పోటీ పడాలనుకుంటున్నానని చెప్పేసి మనోడైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు మన ఇటోషి అయితే వచ్చేసి బ్లూ లాక్ బోర్డ్ మెంబర్స్ అయితే మాట్లాడడానికి అక్కడికైతే వస్తాడు. ఇక వచ్చి రంగానే మన ఇటోషి అయితే వచ్చేసి అక్కడ ముసలాన్ని చూసి ఇంతకు వీడెవడు ఇలా ఉన్నాడని చెప్పేసి మనోడైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇకప్పుడు అక్కడ మన డబడి అయితే వచ్చేసి సార్ వీళ్ళే మనకు బ్లూ లాక్లో ప్రతి ఒక్క ప్లేయర్కి సంబంధించిన సమాచారం అందించిందని చెప్పేసి అంటాడు. ఇక మన ఇటోషి అయితే వచ్చేసి అండర్ 20తో బ్లూ లాక్ తలపడిపోతుందని విన్నాను. అందుకే నేను ఆ టీంలో అయితే చేరాను. నాకు వీళ్ళని చూస్తుంటే అనుమానంగా ఉంది. నాకు వీళ్ళపైన ఎటువంటి నమ్మకం లేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పేసి మనోడు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. నిజానికి బ్లూ లాక్‌లో మీరు పంపించిన డేటా మొత్తం చూశాను. ఇక్కడ ఉన్న వాళ్ళంతా చిన్న పిల్లలు. వాళ్ళతో నేను పోరాడదలుచుకోవట్లేదు. నేను అందుకని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని అంటాడు. ఇక అక్కడున్న బోర్డ్ మెంబర్స్ అయితే ఒక్క నిమిషం ఆగండి. ఇక అక్కడున్న బోర్డ్ మెంబర్స్ అయితే వచ్చేసి ఒక్క నిమిషం ఆగండి హిటోషి గారు. మీరు ఏ ప్లేయర్‌ని అయితే మీ టీమ్‌లో చేర్చాలనుకుంటున్నారో వాళ్ళు ఎవరైనా సరే చేర్చుకోండి. దానికి మేము పర్మిషన్ ఇస్తున్నాం. వాళ్ళ వయసు పైబడిన వాళ్ళైనా సరే అని అంటాడు. ఇక మాట్లాడిన మన హిటోషి అయితే వచ్చేసి అలాగైతే నేను ఎవరినైనా నా టీమ్‌లో చేర్చుకోవచ్చు కదా అని చెప్పేసి అంటాడు. ఇక ఇటువైపు బ్లూ లాక్‌లో మనోళ్ళంతా వచ్చేసి జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌ని అయితే చూస్తూ ఉంటారు. ఇక మన రిన్ అలాగే మన శివుడు అయితే వచ్చేసి నేను గోల్ వేస్తా అని చెప్పేసి ఒకరితో ఒకరు గొడవ పడుతూ మొత్తానికి వాళ్ళు ఎవరో ఒకరు గోల్ వేసి మొత్తం టీం అయితే గెలుస్తుంది. ఇక వాళ్ళిద్దరిని చూస్తున్న మన బచ్చిరా అయితే వచ్చేసి నాకు అసలు అర్థం కావట్లేదు. అసలు వీళ్ళిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇటువైపు మన రిన్ అయితే వచ్చేసి అసలు నాది నా గోల్ నా దారికి ఎందుకు అడ్డు వస్తున్నావు అని చెప్పేసి మన శివుడుని అయితే తిడుతూ ఉంటాడు. దాన్ని విన్న మన శివుడు కూడా చూసి అసలు నువ్వే నా దారికి అడ్డొస్తున్నావు అని చెప్పేసి ఒకరితో కూడా చాలా గౌరవంగా అయితే గొడవ పడుతూ ఉంటారు. ఇక అప్పుడే మన షిల్డ్ అయితే వచ్చేసి మన రిన్ని కొట్టబోతుంటే ఇక అప్పుడే మన ఈగో అయితే వచ్చేసి మనోడికి కరెంట్ షాక్ ఇచ్చి మనోడిని అయితే పడుకోబెడతాడు. ఇక మన ఈగో అయితే వచ్చేసి ఇక చాలు ఆపండి టాప్ 6 ప్లేయర్స్ అయినా మీరు చిన్నపిల్లల గొడవ పడుతున్నారా అని చెప్పేసి మనోడి పైన అయితే అరుస్తూ ఉంటాడు. ఇక ఇక్కడితో మ్యాచ్ అన్ని ముగిసిపోయాయి. ఇక అందరూ వెళ్ళి 6 అవర్స్ రెస్ట్ తీసుకోండి. జపాన్ అండర్ 20 వర్సెస్ బ్లూ లాక్లో ఎవరు ఆడబోతున్నారో నేను తెలియజేస్తానని అంటాడు. ఇక ఇటువైపు మన ఈగో అయితే వచ్చేసి ప్రతి ఒక్క ప్లేయర్ లిస్ట్ తీసుకొని వాళ్ళ డేటా మొత్తం చెక్ చేస్తూ ఎవరి స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉందో చూసి జపాన్ అండర్ 20తో ఎవరు ఆడబోతున్నారు అని చెప్పేసి ఒక్కొక్కరిగా ప్లేయర్ అయితే లిస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక బ్లూ లాక్లో ఉన్న 35 మంది ప్లేయర్స్ అయితే వచ్చేసి జపాన్ అండర్ 20తో ఎవరు ఆడబోతున్నాడా అని చెప్పేసి ఆలోచిస్తూ వాళ్ళ పేర్స్ ఏమైనా వస్తాయని చెప్పేసి చాలా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇటువైపు మన ఇసాకి అయితే వచ్చేసి నా టాప్ 6 ప్లేయర్స్ లేకపోయినప్పటికీ జపాన్ అండర్ 20తో ఖచ్చితంగా నేను ఆడగలనని చెప్పేసి ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే ఉంటాడు. ఇక మన ఇసాకి అయితే వచ్చేసి బ్లూ లాక్‌లో చాలా గొప్ప ప్లేయర్స్ అయితే ఉన్నారు. అసలు జపాన్ అండర్ 20తో ఎవరు ఆడబోతున్నారు? ఎవరు సెలెక్ట్ అయితారా? అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇకప్పుడే మన ఈగో అయితే వస్తాడు. ఇక ఉన్న 35 మంది ప్లేయర్స్‌కి నన్ను చూడడం ఇది సెకండ్ టైం అని నాకు బాగా తెలుసు. మనం కలుసుకోవడం ఇది రెండోసారి నాకు బాగా గుర్తుకుంది. నిజానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ ఒక డైమండ్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. జపాన్ అండర్ 20తో వర్సెస్ బ్లూ లాక్ మ్యాచ్‌లో ఎవరు ఆడబోతున్నారో నేను తెలియజేస్తాను. మొత్తంగా ఆ టీంలో ఆడబోయేది 11 మెంబర్స్ అని చెప్పేసి అంటాడు. ఇక్కడున్న 35 మంది ప్లేయర్స్ ఆ 11 మెంబర్స్ ఎవరో తెలుసుకోవాలని మీకు చాలా ఆసక్తిగా ఉందని నాకు తెలుసు. ఇక్కడున్న వాళ్ళందరినీ గుడ్డిగా అయితే ఎన్నుకోలేదు. ఇక్కడున్న ప్రతి ఒక్క ప్లేయర్ లిస్ట్ అయితే తీసుకొని అక్కడున్న వాళ్ళ స్ట్రైక్ రేట్‌ని అయితే తెలుసుకొని ఈ టీంలోకి అయితే జాయిన్ చేస్తున్నానని అంటాడు. ఇక నెంబర్ 1 ప్లేయర్ అయిన రిన్ ఇటోషి. రిన్ ఇటోషి ఎందుకంటే బ్లూ లాక్‌లో అందరికన్నా ఎక్కువ గోల్ వేసిన స్ట్రైక్ రేట్ వీడికి మాత్రమే ఉంది. అందుకే నేను వీడిని ఎన్నుకున్నాను. మిగతా ప్లేయర్స్‌తో పోల్చుకుంటే వీడి స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉంది. అందుకే వీడిని నెంబర్ 1 ప్లేస్‌లో అయితే నేను పెట్టానని అంటాడు. ఇక గోల్ కీపర్‌గా మన గగ్గమారుని అయితే ఎన్నుకుంటాడు. అది విన్న మన గగ్గమారు ఏంటి నేను గోల్ కీపరా అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. ఇక గోల్ కీపర్‌కు అటువైపు, ఇటువైపు ఒక ఇద్దరు ప్లేయర్స్ అయితే ఉండాలి. నిక్కీ అండ్ ఆరు కాంబాట్ ఫైట్స్‌లో వీళ్ళిద్దరు మాత్రమే టాప్‌లో ఉంటారు. వీళ్ళిద్దరు ఎవరి దగ్గర నుండైనా బాల్ ఈజీగా దొంగిలించగలరు. వాళ్ళతో పాటు అత్యంత వేగమైన వ్యక్తి కావాలి. బ్లూ లాక్‌లో ఇద్దరైతే ఉన్నారు. వాళ్ళలో నేను ఒకడినైతే ఎన్నుకున్నాను చిగిరి. ఇక నెక్స్ట్ ప్లేయర్ బచిరా. బ్లూ లాక్‌లోనే టాప్ 2 ప్లేయర్స్‌కి వాళ్ళని ఈజీగా అడ్డుకొని వాళ్ళకి వ్యతిరేకంగా గోల్ వేసిన తాబితో కరాసు.
ఇక అది విన్న మన తాబేతో వచ్చేసి నాకు ముందుగానే తెలుసు నేను ఖచ్చితంగా సెలెక్ట్ అవుతానని. నేను సెలెక్ట్ అవ్వకపోతే మీరు ఖచ్చితంగా ఓడిపోతారు. మీరెందుకు పనికిరాని వాళ్ళని చెప్పేసి మనోడైతే అంటాడు. ఇక మన యుగో అయితే వచ్చేసి మన కొత్త న్యూ అటాకర్ అయితే వచ్చేసి మన ఓయోటా. ఓయోటాతో పాటు మన యుకుమి కూడా. ఈ ఇద్దరు ప్లేయర్స్‌ని ఎందుకు తీసుకున్నానంటే వీళ్ళిద్దరూ ఎవరి దగ్గరైనా ఈజీగా బాల్ దొంగతనం చేయగలరు. కాబట్టి వీళ్ళిద్దరిని అయితే తీసుకున్నాను. నేను నాగిని ఎందుకు ఎంచుకున్నానంటే అతను ఎటువైపు నుండి వస్తున్న బాల్ అయినా సరే ఎంత వేగంతో వస్తున్నప్పటికీ దాన్ని ఈజీగా తన అదుపులోకి తీసుకోగలరు కాబట్టి నేను నాగిశేషుని అయితే ఎంచుకున్నాను. ఇక మన ఈగో అయితే వచ్చేసి జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముఖ్యమైన ప్లేయర్ రిన్ నిటోషితో ఇప్పటివరకే చాలా మంది టీమప్ అయితే చేశారు. వాళ్ళలో నేను ఒకడినైతే ఎన్నుకోబోతున్నాను. నేను అందరి ప్లేయర్స్ లిస్ట్ అయితే చెక్ చేశాను కానీ ఇతనే అద్భుతంగా అయితే రిన్ నిటోషితో టీమప్ అయితే చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆఖరి పీస్ అయిన ఇసాకి. ఇక మన యుగ అయితే వచ్చేసి రిన్ నిటోషితో ప్రతి ఒక్క ప్లేయర్ అయితే టీమప్ చేశారు. వాళ్ళందరిని నేనైతే చెక్ చేశాను. వీడిచ్చిన టీమ్ సపోర్ట్ ఎవరు ఇవ్వలేకపోయారు. అందుకే నేను వీడిని ఎన్నుకున్నానని అంటాడు. నేను ఎన్నుకున్న ఈ 11 మెంబర్స్ మాత్రమే జపాన్ అండర్ 20 వర్సెస్ బ్లూ లాక్ జరుగుతున్న మ్యాచ్‌లో పాల్గొనబోతున్నారు. ఈ మ్యాచ్ ఎంతో ముఖ్యమైనది. కాబట్టి మీరెవరు ఓడిపోదలుచుకోలేదని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మనమే గెలవాలని చెప్పేసి మన ఈగో అయితే అంటాడు. ఇక మన ఇసాకి అయితే వచ్చేసి నేను మొత్తానికి సాధించాను. బ్లూ లాక్ జపాన్ అండర్ 20తో జరుగుతున్న మ్యాచ్‌లో నేనైతే పాల్గొనబోతున్నాను. 11th ప్లేయర్‌గా నన్నైతే ఎన్నుకున్నారు. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. నేనేంటో నిరూపించబోతున్నానని అంటాడు. ఇక అది విన్న మన తాబితో కానికి పాపం ఎక్కడో మండుతూ ఉంటుంది. ఈ గాడిద కూడా నాతో పాటు ఆడబోతున్నాడా అని చెప్పేసి అనుకుంటాడు. ఇక అప్పుడే మన యుకిమి అయితే వచ్చేసి ఈ టీంలో నాకు షిడో కనపట్లేదు. వాడిని తీసుకోకపోవడానికి ఏమైనా ముఖ్యమైన కారణం ఉందా? ఎందుకంటే వాడు దాదాపుగా ప్రతి ఒక్క మ్యాచ్‌లో దాదాపుగా 2 గోల్స్ అయితే వేశాడు. అలాంటప్పుడు వాడిని తీసుకోకుండా ఇంకొకడిని ఎలా తీసుకోగలరు? జరుగుతున్న మ్యాచ్‌లో వాని స్కిల్స్ మనకెంతగానో ఉపయోగపడతాయి. అలాంటప్పుడు మనం వాడిని ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి అంటాడు. షిడోని టీంలో తీసుకోపోవడానికి కారణం రిన్‌తో గొడవేనా అని చెప్పేసి అక్కడున్న ప్లేయర్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడే మన ఈగో అయితే వచ్చేసి వాడిని టీంలో తీసుకుపోవడానికి ముఖ్యంగా 2 కారణాలైతే ఉన్నాయి. మొదటిగా వాడి టీంలో ఎవరితో సరిగ్గా ఆడలేదు. జపాన్ అండర్ 20తో ఆడాలంటే సింగిల్‌గా ఆడితే సరిపోదు. టీమ్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. వాడు ఖచ్చితంగా ఇక్కడున్న వాళ్ళతో ఎవరితో సరిగ్గా టీమప్ అవ్వలేకపోయాడు. బ్లూ లాక్‌లో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్‌తో వాడు చాలా వరకైతే ఆడాడు. ఎవరితో గాని సరిగ్గా టీమప్ అవ్వలేకపోయాడు. అలాంటప్పుడు వాడిని టీమ్‌లో తీసుకుంటే మనం ఓడిపోయే అవకాశం ఉంది. అందుకే వాడిని ఈ టీమ్‌లోకి నేను తీసుకోలేదు అని చెప్పేసి అంటాడు. అంతేకాదు మ్యాచ్ అయిపోయిన తర్వాత రిన్ షిడోతో గొడవ పడడం వల్ల అది కూడా ఒక ముఖ్యమైన కారణం అవ్వచ్చు. నాకు తెలుసు వాడి టీంలో ఒక జోకర్ గాడు. రిన్ నిటోషి తర్వాత వాడే గొప్ప ప్లేయర్ అని నాకు బాగా తెలుసు. వాడిని తీసుకోపోవడానికి ఇవి ముఖ్యమైన కారణాలు. అంతేకాదు బ్లూ లాక్‌లో ఉన్న బోర్డ్ మెంబర్స్ అయితే వచ్చి ఇటోషి అయితే మాట్లాడాడు. జపాన్ అండర్ 20 మ్యాచెస్ జరగాలి అంటే షిడో వాళ్ళ టీంలో ఉండకూడదని చెప్పేసి అన్నాడు. షిడో ఇప్పుడైతే వచ్చేసి బ్లూ లాక్ వ్యతిరేకంగా ఆడబోతున్నాడు. నేనేం చెప్తున్నా మీకు అర్థమవుతుంది కదా! జపాన్ అండర్ 20లో ఇప్పుడు షిడో అయితే చేరాడు. ఈ మ్యాచ్ ఖచ్చితంగా జరగాలంటే వాడు జపాన్ అండర్ 20 మ్యాచ్‌లో అయితే ఆడాలన్నారు. అందుకే నేను వాడిని ఈ టీంలోకి అయితే ఎన్నుకోలేదు అని చెప్పేసి మన యుగో అయితే అంటాడు. ఇక అది విన్న మన ఇసాకి అయితే వచ్చేసి ఏంటి షిడోని జపాన్ అండర్ 20తో ఆడాలని చెప్పి షిడో అన్నాడా? నేను నమ్మలేకపోతున్నా. వాడొక ప్రపోజల్ పెట్టాడా ఏంటి అని చెప్పేసి మనోడైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు మన షిడోని దాదాపుగా 3 గంటల పాటు ఒక డార్క్ రూమ్‌లో బంధించేసి ఉంటారు. ఇక అప్పుడే ఆ రూమ్‌లోకి మన ఇటోషి అయితే వస్తాడు. ఎలా ఉన్నావురా డెవిల్ బాయ్ అని చెప్పేసి అంటాడు. ఇక మన షిడో అయితే వచ్చేసి నేను ఇప్పటికే దాదాపుగా 3 గంటల పాటు ఇక్కడే ఉన్నాను. నేను ఖచ్చితంగా మాటిస్తున్నాను. ఇంకెవరిని కొట్టను అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే మన ఇటోషి అయితే వచ్చేసి నీలాంటి ప్లేయర్స్‌కి బ్లూ లాక్ అనేది ఒక పంజరం లాంటిది. నువ్వు దాని నుండి బయటపడి మాతో కలుస్తావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? అని చెప్పేసి అంటాడు. నువ్వు జపాన్ అండర్ 20లో ఒక టీమ్‌మేట్‌గా చేరతావా? అని చెప్పేసి మనోడైతే అడుగుతాడు. ఇక మన ఈగో అయితే వచ్చేసి మిగిలిన ప్లేయర్స్‌తో బాధపడే అవసరం లేదు. ఈ 11 మెంబర్స్‌లో ఎవరైనా సరే గేమ్ ఆడుకుంటూ క్విట్ అయిపోతే వాళ్ళ స్థానంలో మీరు వెళ్ళొచ్చు. అంతవరకు మీరు బెంచ్ పైన ఉంటారు. మీరు బెంచ్ పైన ఉండడానికి మీ స్థానాన్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుందని అంటాడు. ఇక ఇటువైపు మన రిన్ అయితే వచ్చేసి ఎలాగైనా సరే ఇటోషిని గాని ఓడించాలని చెప్పేసి అనుకుంటాడు. మీరు గనక ఈ మ్యాచ్‌లో గెలవలేకపోతే ఈ బ్లూ లాక్ ఇక్కడితో అంతమైపోతుంది. దాంతో పాటు మీ జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. కాబట్టి మీరు గెలవడం పైన ఫోకస్ చేయండి. ఇదే మీకు చివరి అవకాశం అని అంటాడు. ఇక కొన్న మన బచ్చిరా మిగతా ప్లేయర్స్ అంతా వచ్చేసి ఈ మ్యాచ్ చాలా ఆసక్తిగా ఉండబోతుందని చెప్పేసి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇటువైపు మన నాగి కూడా అయితే వచ్చేసి "నేను అనుకున్నట్టు ఈ టీంతో జపాన్ అండర్ 20తో ఆడబోతున్నాను. నాకు తెలిసి ఈ మ్యాచ్ చాలా అద్భుతంగా అయితే ఉంటుందని చెప్పేసి అనుకుంటాడు. ఇక ఇటు మన ఇసాకి అయితే వచ్చేసి నేను అనుకున్నట్టే జపాన్ అండర్ 20 మ్యాచ్‌లో నన్నైతే సెలెక్ట్ చేసుకున్నారు. అది కూడా ఒక 11th మెంబర్‌గా. అంతేకాదు జపాన్ అండర్ 20తో ఆడబోతున్నాం. మేము ఖచ్చితంగా గెలుస్తాము. ఈ ప్రపంచానికి కొత్త స్ట్రైకర్‌ని పరిచయం చేసే సమయం వచ్చింది. అది నేనే. వరల్డ్‌లో ద నంబర్ 1 స్ట్రైకర్ అది నేనే ఉంటా. బ్లూ లాక్‌ని ఖచ్చితంగా ఈ మ్యాచ్‌లో గెలిపించబోతున్నానని అంటాడు. ఇక మన ఈగో అయితే వచ్చేసి మీరందరూ మీ ట్రైనింగ్ రూమ్‌కి వెళ్ళండి. ఇంకా మనకి మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి కొద్దిగా సమయం ఉంది. అంతవరకు మీరు రెస్ట్ తీసుకోండి, ట్రైనింగ్ తీసుకోండి అని చెప్పేసి అంటాడు. ఇక ఇటువైపు మనకు జపాన్ అండర్ 20 టీమ్‌ని అయితే చూపెడుతూ ఉంటారు.
ఇక అక్కడున్న మన యసుమూరి అయితే వచ్చేసి మీకింకా 2 వారాల సమయం అయితే ఉంది. మీరు ఖచ్చితంగా ఈ మ్యాచ్‌లో గెలవాల్సి ఉంటుంది. ఇక అక్కడున్న ప్లేయర్స్ అంతా వచ్చేసి ఏంటి మేము హిటోషితో ఆడబోతున్నామా? వాడు కూడా మా టీమ్‌లోనే ఉన్నాడా? అని చెప్పేసి మన హిటోషి గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక జపాన్ అండర్-20 టీమ్‌లో కూడా మన షిడో అయితే ఉంటాడు. ఇక ఇటువైపు మన హిటోషి అయితే వచ్చేసి నాకిక్కడున్న ప్రతి ఒక్క ప్లేయర్ పైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అందరూ మర్యాదగా జాగ్రత్తగా ఈ మ్యాచ్ ఆడండి. మనం ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ ఓడిపోకూడదు. మనమే గెలవాలని చెప్పేసి అంటాడు. ఇక కొన్న ప్లేయర్స్ అంతా వచ్చేసి ఏంటి స్పీచ్ ఇస్తున్నారా? లేదంటే మనకు వార్నింగ్ ఇస్తున్నారా? మాకు తెలుసు ఎలా గెలవాలో అని చెప్పేసి అక్కడున్న వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మన హిటోషి అయితే వచ్చేసి సాకర్‌లో నేనే నంబర్ 1గా ఉండాలి. అది కూడా ఈ ప్రపంచం మొత్తంలో నేనే ఒక్కడిని మాత్రమే సాకర్‌లో నంబర్ 1గా ఉండాలని చెప్పేసి అనుకుంటాడు. ఇక అది విని అక్కడున్న ప్లేయర్స్ అంతా వచ్చేసి ఏంటి నువ్వు నంబర్ 1 స్థానంలో ఉంటావు. అలాగైతే మిగతా వాళ్ళంతా పరిస్థితి ఏంటి? మేము కూడా తలుచుకుంటే నంబర్ 1 కావగలం అని చెప్పేసి అక్కడున్న వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు మన స్టూడియో అయితే వచ్చేసి ఇక చాలు ఆపండి. ఏదో 4 టైటిల్స్ పెట్టుకొని ఏదో మీరు గొప్ప ప్లేయర్స్‌లా మాట్లాడుతున్నారని చెప్పేసి అక్కడున్న వాడినైతే కొడుతూ ఉంటాడు. నిజానికి ప్రపంచంలోని నంబర్ 1 ప్లేయర్ అది కూడా నేనే అవ్వబోతున్నాను. నా చేతిలో రేపు నువ్వు చనిపోయి వచ్చే జన్మలో నువ్వు ఒక కొత్త స్ట్రైకర్‌గా పుట్టడానికే ప్రయత్నించు అని చెప్పేసి అంటాడు. ఇక దాన్ని చూసి అక్కడున్న ప్లేయర్స్ అంతా వచ్చేసి అరే ఏంట్రా నీ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నుండి ఎవరితో ఒకరు కావాలని గొడవ పడుతున్నావు. అసలు ఎవర్రా నువ్వు అని చెప్పేసి గొడవ పడుతూ ఉంటారు. ఇక అప్పుడు అక్కడికి మన ఆలివర్ అయితే వచ్చేసి ఆ ఫైట్‌ని ఆపేస్తారు. కానీ మన షెడో అయితే వచ్చేసి మన ఆలివర్ పైన కూడా అటాక్ చేద్దామని ట్రై చేస్తాడు. కానీ మన ఆలివర్ అయితే వచ్చేసి మన షెడోని బట్టలు ఉతికినట్టు ఉతికి ఆరేసి పక్కన విసిరేస్తాడు. మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసేట్టున్నారు. మీ సత్తా ఇక్కడ కాదు గేమ్‌లో చూపించండి అని చెప్పేసి మన ఆలివర్ అయితే అంటాడు. ఇక ఇటువైపు బ్లూ లాక్‌లో మన చిగిరి, మన బచ్చిర అలాగే మన ఇసాకి అయితే చూసి జపాన్ అండర్-20 టీమ్ మ్యాచెస్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఆ ప్లేయర్స్ ఒక లిస్ట్ అయితే తీసుకొని చెక్ చేస్తూ ఉంటారు. ఆ ప్లేయర్స్ ఒక లిస్ట్ తీసుకొని వాళ్ళ స్కిల్స్ ఏంటి, వాళ్ళ టెక్నిక్స్ ఏంటి అన్నీ చెప్పేసి మనోళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మన బచ్చిర అయితే వచ్చేసి ఇంత దూరం వచ్చాయంటే నమ్మలేకపోతున్నాను. ఇది చాలా ఆసక్తిగా ఉంది. వాళ్ళతో ఎప్పుడెప్పుడు ఆడతానా అని చెప్పేసి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పేసి అంటాడు. ఇక ఇటువైపు మన ఇసాకి అయితే వచ్చేసి ఈ మ్యాచ్‌లో గెలవాలంటే మనం ఏం చేయాలి? నేను ఎటువంటి సహాయం నీకు చేయగలను అని చెప్పేసి మనోడైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు మన రెన్ అయితే వచ్చేసి జిమ్‌లో ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. దాన్ని చూసి మన ఇసాకి అయితే వచ్చేసి ఇది బ్రేక్ టైమ్ నువ్వు మరీ ఎందుకు అంతగా కష్టపడుతున్నావు అని చెప్పేసి అంటాడు. అది విన్న మన రెన్ అయితే వచ్చేసి నేను ఎప్పటి నుండో దీనికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాను. నేను మా అన్నని క్రష్ చేయబోతున్నాను. వాడికన్నా గొప్పవాడిని నిరూపించుకోబోతున్నాను. వాడిని ఓడించి నేనే గెలవబోతున్నాను అని చెప్పేసి అంటాడు. ఇక దాన్ని చూసి మన ఇసాకి అయితే వచ్చేసి నువ్వు ఎలా ఆడితే నాకేంటి వీడు ఇంత కసిగా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి అనుకుంటాడు. ఇక ఇటువైపు మన ఈగో అయితే వచ్చేసి బ్లూ లాక్ టీమ్ మెంబర్స్ అందరికీ అయితే వచ్చేసి స్పీచ్ అయితే ఇస్తూ ఉంటాడు. ఈ జపాన్ అండర్-20 మీరు మ్యాచ్ గెలవాలంటే కేవలం మీ స్కిల్స్ మాత్రమే యూజ్ చేస్తే సరిపోదు. మీ తెలివిని కూడా వాడాల్సిన సమయం ఇది. మీ ఎదురుగా జపాన్ అండర్-20 ఆడబోతుంది. వాళ్ళు ఎలా ఆడతారో మీకు బాగా తెలుసు కదా! మీరు మీ తెలివితేటలతో కూడా వాళ్ళని ఓడించగలగాలి. ఈ ప్రపంచంలో ఏ మనిషైనా సరే ఒకే పనిని పదే పదే చేస్తూ ఉంటే దానికి అలవాటు పడిపోతాడు. దాంట్లో మాస్టర్‌గా సాధించగలడు. మీరు కూడా తలుచుకుంటే అలాగే చేయగలరు. మీరు ఈ ఆటను ఒక గేమ్‌లా ఆడకుండా మీరు దాన్ని ఒక ఆనందంగా మీరు భావించాలి. ఇక అది విన్న మన ఇసాకి అయితే వచ్చేసి అసలు వీడేం మాట్లాడుతాడో నాకు అర్థం కావట్లేదు. కానీ నేను ఖచ్చితంగా అది చేయగలనని చెప్పేసి అనుకుంటాడు. ఇక మన ఈగో అయితే వచ్చేసి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మీకన్నా 10 రెట్లు బలంగా ఉన్న వ్యక్తిని గనక మీరు సవాలు చేస్తే ఆటోమేటిక్‌గా మీ ఆలోచనలు వాడిని చూసి వెంటనే భయపడడం మొదలవుతాయి. కానీ మీరు మీకన్నా బలహీనంగా ఉన్న వాడిని సవాలు చేస్తే ఆటోమేటిక్‌గా మీ ఆలోచనలు ఇంకా మెరుగుపడతాయి. వాడు బలహీనుడు కదా నన్నేం చేస్తాడని చెప్పేసి మీకులో ఆలోచన మొదలవుతుంది. ఇప్పుడు జపాన్ అండర్-20 ప్లేయర్స్ కూడా మిమ్మల్ని బలహీనంగానే చూస్తున్నారు. కానీ మీరు ఎంత బలవంతులో వాళ్ళకి నిరూపించాల్సిన సమయం అయితే ఇదే వచ్చింది. కాబట్టి ఈ గేమ్‌లో మీరు కేవలం మీ స్కిల్స్‌ని యూజ్ చేస్తే సరిపోదు. మీరు మీ తెలివితేటలను కూడా యూజ్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు నెక్స్ట్ లెవెల్‌లో ఉండగలరు. ఈ గేమ్‌ని చూస్తున్న మిగతా వాళ్ళందరికీ ఇది ఒక ఎంటర్‌టైన్‌మెంట్ లాంటిది. కానీ ఇది మీకు ఒక జీవితానికి సంబంధించిన విషయం. కానీ ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఎంటర్‌టైన్‌మెంట్ చాలా విధాలుగా అయితే దొరుకుతూ ఉంటుంది. మీరు జరగబోయే మ్యాచ్‌ని ఒక గేమ్‌లా కాకుండా ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఆలోచించండి. మీ వెపన్స్ అన్నిటిని బయటికి తీసి మీరేంటో మీరు ఇక్కడున్న వాళ్ళందరికీ నిరూపించండి. జరగబోతున్న ఈ మ్యాచ్‌ని గేమ్‌లా అస్సలు భావించవద్దు. దాన్ని ఒక ఎంటర్‌టైన్‌మెంట్ లాగా భావించండి. అప్పుడు మాత్రమే మీ చుట్టూ ఏది ఉన్నా సరే మీరు పట్టించుకోకుండా గేమ్‌లోకి డీప్‌గా అయితే కనెక్ట్ అవ్వగలరు. అప్పుడు మీరు చేసేది ఏదైనా సరే అది 100% అయితే వర్క్ అవుతుంది. దీన్ని ఖచ్చితంగా మీరు ఆలోచించి ట్రై చేయాల్సిన సమయం ఇదే. మీరు గేమ్‌ని ఆనందిస్తూ ఆడండి. అప్పుడు మాత్రమే మనం జపాన్ అండర్-20తో వ్యతిరేకంగా గోల్స్ వేసి మనం ఖచ్చితంగా గెలవగలము. జపాన్ అండర్-20 ప్లేయర్స్‌కి మిగతా ప్రపంచానికి బ్లూ లాక్ అంటే ఏంటో నిరూపించండి. జపాన్ అండర్-20 సమయం అయిపోయింది. ఇక బ్లూ లాక్‌లో ఉన్న మీరు మాత్రమే ఈ ప్రపంచాన్ని ఆలబోతున్నారు. బ్లూ లాక్‌లో ఉన్న మీరు అలాగే నేను ఈ ప్రపంచంలోనే సాకర్ గేమ్‌ని మళ్ళీ తిరగరాయబోతున్నాము. ఇక అది విన్న మన ఇసాకి అయితే వచ్చేసి నేను మొత్తానికి అనుకున్నది సాధించాను. నేను ఈ గేమ్‌లో నా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ఆడబోతున్నాను. ఎలాగైనా సరే నేను గెలవాలి. నేనేంటో ఈ ప్రపంచానికి నిరూపించుకోవాల్సిన సమయం ఇదే. నేను ఎలాగైనా సరే నా అటాక్ ప్యాటర్న్‌ని నేను తెలుసుకోవాలి. అదేంటో నేను ఖచ్చితంగా 100% ఇవ్వగలిగితే మాత్రమే ఈ జపాన్ అండర్-20 మ్యాచ్‌లోనే గెలవబోతున్నాను. నేను నా సెల్ఫ్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ముందుగా నేను ఎలాగైనా సరే గేమ్‌లో డీప్‌గా ఎలా కనెక్ట్ అవ్వాలో తెలుసుకోవాలి. ఇక ఇటువైపు మన ఆలివర్ అయితే వచ్చేసి మన హిటోషితో మాట్లాడుతూ మాకు షుడో వద్దు. వాని బదులు మేము ఇంకొకరిని తీసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి అంటాడు.
ఇక దానికి మన హిటోషి అయితే చూసి వాడిని ఏమాత్రం టీంలోకి చేర్చుకోవడం కుదరదు. ఉన్న వాళ్ళతోనే మీరు టీం ఆడాలి అని చెప్పేసి అంటాడు. ఇక తర్వాత మనం బ్లూ లాక్ బిల్డింగ్‌ని అయితే చూపెడతారు. అక్కడ మన యూగో అయితే వచ్చేసి జపాన్ అండర్ 20 ప్లేయర్స్ అలాగే బ్లూ లాక్‌లో ఉన్న ప్లేయర్స్ మొత్తం లిస్ట్ తీసుకొని అన్నీ చెక్ చేస్తూ ఉంటాడు. ఇక ఇటు మన ఇసాకి అలాగే మన బచిరా అయితే వచ్చేసి మ్యాచ్ కోసం అయితే రెడీ అవుతూ ఉంటారు. ఇక సిటీ మొత్తం బ్లూ లాక్ వర్సెస్ జపాన్ అండర్ 20 మ్యాచ్ పోస్టర్లు అయితే అతికించి ఉంటాడు. దాన్ని చూసి మన ఆలివర్ అయితే వచ్చేసి ఈ మ్యాచ్ అనుకున్న దానికన్నా చాలా గట్టిగానే జరగబోతుంది అనుకుంటాడు. ఇక ఇటువైపు బ్లూ లాక్‌లో జరగబోయే మ్యాచ్ కోసం అన్నీ సిద్ధమైతే చేస్తూ ఉంటారు. ఇక ఇటువైపు మన రెన్ అయితే వచ్చేసి గతంలో వాళ్ళ అన్నతో జరిగిన కొన్ని కాన్వర్జేషన్స్ అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళ అన్న సాకర్ ఆడడం చూసి మన రెన్ కూడా అయితే సాకర్ ఆడాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాడు. ఇక ఇటువైపు జపాన్ అండర్ 20 టీం మొత్తం బ్లూ లాక్ స్టేడియం దగ్గరికి అయితే చేరుకుంటారు. ఇక జపాన్ అండర్ 20 వర్సెస్ బ్లూ లాక్ మ్యాచ్ చూడడం కోసం చాలా మంది అయితే వచ్చి ఉంటారు. ఇక మ్యాచ్ చూడడం కోసం స్టేడియంకి చాలా మంది అయితే వచ్చి ఉంటారు. అందులో 199 మంది జపాన్ అండర్ 20కి సపోర్ట్ చేయడానికి అయితే వచ్చి ఉంటారు. ఇక ఇటువైపు మన ఇసాకి ఫ్యామిలీ కూడా అయితే వచ్చేసి ఆ మ్యాచ్ చూడడానికి అయితే వస్తారు. ఇక అప్పుడే మనోళ్ళు అయితే వచ్చేసి జపాన్ అండర్ 20 టీం మొత్తాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరికీ అయితే పరిచయం చేస్తూ ఉంటారు. ఇక ప్లేయర్ లిస్ట్ చూసిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చేసి జపాన్ జపాన్ అని చాలా గట్టిగా అయితే అరుస్తూ ఉంటారు. ఇక ఇటువైపు మన ఈగో అయితే వచ్చేసి అందరు సిద్ధంగానే ఉన్నారా అని చెప్పేసి అడుగుతాడు. ఇక మన ఈగో అయితే వచ్చేసి సపోర్టింగ్ టీమ్ మెంబర్స్ లిస్ట్ అయితే ఇస్తాడు. అందులో మన రియో కూడా అయితే ఉంటాడు. ఇక మనోడు జపాన్ అండర్ 20 టీమ్ సపోర్ట్ మెంబర్స్ కూడా అయితే చూపెడతాడు. అందులో మన సిడో కూడా అయితే ఉంటాడు. ఇక మన ఈగో అయితే వచ్చేసి గడవబోయే 90 నిమిషాలు మీరు మీ జీవితాన్ని మార్చుకోబోతున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆడండి. మీరు ఎలాగైనా సరే ఈ మ్యాచ్లో గెలవాలని చెప్పేసి అంటాడు. ఇక మన బ్లూ లాక్ టీం మొత్తము స్టేడియంలోకి అయితే ఎంటర్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడు అక్కడ ఉన్న జపాన్ ప్లేయర్స్ అంతా వచ్చేసి ఏ చూడండి రా బ్లూ లాక్ పిల్లబచ్చగాళ్ళు వచ్చారని చెప్పేసి మన వాళ్ళు అయితే ఎక్కిరిస్తూ ఉంటారు. వాళ్ళని చూసిన మన ఇసాక్ అయితే వచ్చేసి జపాన్ అండర్ 20 11 మెంబర్స్ కూడా ఇక్కడే ఉన్నారేంట్రా అని చెప్పేసి అనుకుంటాడు. ఇక అప్పుడే స్టేడియం గేట్లు అయితే ఓపెన్ అయితే ఇక మన వాళ్ళు ఆ స్టేడియం లోపలికి అయితే నడుచుకొని వెళ్తూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చేసి జపాన్ జపాన్ అని చాలా గట్టిగా అయితే అరుస్తూ ఉంటారు. ఇక అప్పుడు మన ఇసాకి ఆ స్టేడియంలో ఉన్న వాళ్ళందరిని చూసి ఏంట్రా ఎంతమంది వచ్చారు ఈ మ్యాచ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారా. ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా జపాన్ అండర్ 20కి అయితే సపోర్ట్ చేస్తూ జపాన్ జపాన్ అని చాలా గట్టిగా అయితే అరుస్తూ ఉంటారు. ఇక మన నర్సుటో అలాగే నర్సుకి హరుతురో వీళ్ళిద్దరైతే వచ్చేసి జరుగుతున్న మ్యాచ్ కామెంటరీ అయితే ఇస్తూ ఉంటారు. జరుగుతున్న ఈ మ్యాచ్ కోసం జపాన్ మొత్తం చాలా కాలం నుండి అయితే ఎదురు చూస్తూ ఉంది. మొత్తానికి ఈ మ్యాచ్ జరగబోతుంది. జపాన్ అండర్ 20 వర్సెస్ బ్లూ లాక్ మ్యాచ్ అని చెప్పేసి మనోళ్ళైతే గట్టిగా అరుస్తూ ఉంటారు. మన ఇసాకి అయితే వచ్చేసి నేను ఇప్పటికే చాలా దూరం అయితే వచ్చేసాను. బ్లూ లాక్ రాకముందుకు నేను ఎందుకు పనికిరాని వాడిలా ఉండేవాడని. నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా ఆడి గోల్ వేయగలనా? లేదు నేను తలుచుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా గోల్ వేసి మేము గెలవగలము. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నేనేంటో నిరూపించే సమయం వచ్చిందని అంటాడు. ఇక అప్పుడే మన ట్రెండ్ అయితే వచ్చేసి సిద్ధమా ఇసాకి అని చెప్పేసి అంటాడు. నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నానని చెప్పేసి మనోడైతే అంటాడు. ఇక వెంటనే మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక అప్పుడు మనోడు ఎదురుగా మన ఇటోషి అయితే వస్తాడు. ఇక మన ఇసాకి అయితే వచ్చేసి ఆల్రెడీ మా దగ్గర ప్లాన్ ఉందని చెప్పేసి మన రెన్కి అయితే బాల్ పాస్ చేస్తాడు. ఇక ఇటువైపు మన రెన్ అయితే వచ్చేసి మన నాకికి అయితే బాల్ పాస్ చేస్తారు. వీళ్ళు ముగ్గురు ఒక ట్రయాంగిల్ షేప్లో బాల్ని ఒకరితో ఒకరు పాస్ చేసుకుంటూ చాలా ఫాస్ట్గా ముందుకైతే వెళ్తూ ఉంటారు. ఈ ప్లాన్ మొత్తం మన ఈగో అయితే వేసి ఉంటాడు. ఇక దాన్ని చూసి నాకున్న ప్లేయర్స్ అంతా వచ్చేసి వీళ్ళేంటి ఇలా ఆడుతున్నారని చెప్పేసి అనుకుంటారు. ఇది బ్లూ లాక్ ఒక సిస్టమ్ అటాకింగ్ ప్లానింగ్ అని చెప్పేసి మనోళ్ళు అయితే అంటారు. ఇక ఇటువైపు తిరిగి మళ్ళీ బాల్ మన ఇసాకి దగ్గరికి అయితే వస్తుంది. ఇక మనోడు వెంటనే చాలా ఫాస్ట్‌గా బాల్‌ని మన మాన్స్టర్ అయిన మన బచ్చిరాకైతే బాల్ పాస్ చేస్తాడు. ఇక మన బచ్చిరా బాల్‌ని తీసుకొని చాలా ఫాస్ట్‌గా అయితే వెళ్తూ ఉంటాడు. మనోడిని ఆపడానికి ఇంకో ప్లేయర్ వచ్చినా కానీ మనోడు వాడిని చాలా ఈజీగా కన్‌ఫ్యూజ్ చేసి అక్కడి నుంచి చాలా ఫాస్ట్‌గా బాల్ తీసుకొని అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక దాన్నంతా చూసి నాకున్న ప్లేయర్ అయితే వచ్చేసి వీడేంటి ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడని చెప్పేసి అనుకుంటాడు. ఇక మన బచ్చిరా అయితే వచ్చేసి ఇప్పుడు బాల్ ఎవరికి పాస్ చేయాలి? ఆల్రెడీ రిన్ దగ్గర ఇంకొకడైతే ఉన్నాడు. లేదంటే నేను నాగికి బాల్ పాస్ చేయాలని చెప్పేసి మనోడైతే కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడే మన ఇసాకి అయితే వచ్చేసి నేను ఇక్కడున్నాను నాకు బాల్ పాస్ చెయ్యి అని చెప్పేసి సిగ్నల్ ఇస్తాడు. దాన్ని చూసి మన బచ్చిరా అయితే వచ్చేసి సరైన సమయానికి వచ్చావు ఇసాకి. నాకు నువ్వు తెలుసు నువ్వు అక్కడికి ఖచ్చితంగా వస్తావని చెప్పేసి మనోడు వాడిని ఫాస్ట్‌గా మనోడికి బాల్ అయితే పాస్ చేస్తాడు. ఇక ఇటువైపు మన ఇసాకి అయితే వచ్చేసి నైస్ పాస్ బచ్చిరా ఖచ్చితంగా బాల్ నేనే తీసుకుంటానని చెప్పేసి అంటాడు. ఇక మన ఇసాకి ఎగిరి ఆ బాల్‌ని తీసుకునే మూమెంట్‌కి చాలా ఫాస్ట్‌గా మన ఆలివర్ అయితే వచ్చేసి ఆ బాల్‌ని తీసుకొని మనోడు గోల్ వేయకుండా ఆపేస్తాడు. దాన్ని చూసి మన ఇసాకి అయితే వచ్చేసి అసలు వీడు ఎక్కడి నుంచి వచ్చాడురా అని చెప్పేసి అనుకుంటాడు. ఇక మన ఆలివర్ వాళ్ళు గోల్ వేయకుండా ఆపినందుకు ఆ కన్న వాళ్ళంతా వచ్చేసి ఆలివర్ అని చెప్పేసి చాలా గట్టిగా అయితే అరుస్తూ ఉంటారు. ఇక మన ఇసాకి అయితే వచ్చేసి ఆల్రెడీ నేను ఒక ట్రయాంగిల్ ప్లానింగ్ యూజ్ చేసినప్పటికీ బచ్చిర్ ఒక ఫాస్ట్ టెక్నిక్‌తో కూడా మేము అడ్డుకోలేకపోయాము. కానీ వీడు ఎక్కడి నుంచి వచ్చాడు ఇంత ఫాస్ట్‌గా వచ్చి బాల్ తీసుకున్నాడు. ఇది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. జపాన్ అండర్ 20 నిజంగా వేరే లెవెల్‌లో ఉంది ఆలివర్. ఇక మన ఇసాకి అయితే వచ్చేసి గేమ్‌లో డీప్‌గా కనెక్ట్ అవ్వడానికి నేను ఒకడిని అయితే వెతుక్కున్నాను. అది నువ్వే ఆలివర్ అని చెప్పేసి అంటాడు. ఇక మన ఆలివర్ అయితే వచ్చేసి ఎలా ఉన్నావు బ్లూ లాక్ నెంబర్ 11 నిజానికి స్ట్రైక్ అయిన ఒక దొంగ ఎందుకంటాడో తెలుసా? వాడు ఎప్పుడు ఎవరి దగ్గరైనా బాల్ ఈజీగా దొంగలించగలడు. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మిగతా ప్లేయర్స్ అంతా పోలీస్ లాంటి వాడు ఒక స్ట్రైకర్ మాత్రం దొంగ లాంటి వాడు. వాడు ఎటు సమయంలో అయినా సరే ఎవరి దగ్గరైనా బాల్ దొంగిలించగలడు. నేను అక్కడికి వస్తానని ఏమాత్రం ఊహించలేదు కదా అని చెప్పేసి అంటాడు.
ఇక మన ఇసాకి అయితే వచ్చేసి వీళ్ళని ఓడించాలంటే మేము మాక్సిమం ఎఫర్ట్స్ పెడితే ఏమాత్రం సరిపోదు. మా టీం మొత్తం 100% ఇస్తే మాత్రం వీళ్ళని ఓడించగలము. నిజానికి జపాన్ అండర్ 20 ప్లేయర్స్ వేరే లెవెల్‌లో ఉన్నార్రా. ఆలివర్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ మ్యాచ్‌లో మేమే గెలవబోతున్నాము. వీలైతే నన్ను అడ్డుకో. ఈ మ్యాచ్‌లో మేమే గెలుస్తాం. నిన్ను ఓడించబోతున్నాను. నువ్వే అన్నావు కదా మిగతా ప్లేయర్స్ అంతా పోలీసులు, స్ట్రైకర్ మాత్రమే దొంగ అని. నేనిప్పుడు ఒక పోలీసుని నిన్ను పట్టుకొని తీరతానురా అని చెప్పేసి అంటాడు. ఆలివర్ నేను నిన్ను ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పేసి మన ఇసాకి అయితే అంటాడు. ఇక అది విన్న మన ఆలివర్ అయితే వచ్చేసి అది చూద్దాంలే అని చెప్పేసి అంటాడు. ఇక్కడితో ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయండి గైస్. అదేవిధంగా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్ అయితే చెప్పండి.